స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ కలెక్టరేట్ లో ప్రభుత్వ విప్ జాటౌత్ రామచంద్రు నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమర యోధులకు శాల్వాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఇన్ఛార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టిప్పో, ఎస్పీ సుందర్ రామ్నాథ్ కేఖన్ పాల్గొన్నారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తూ ఉంది. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25,35,000 మందికి రైతులకు గాను 20,616 కోట్ల వ్యయంతో రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్రం ప్రభుత్వం రాయని కొత్త చరిత్రను రాశాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్న రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణముక్తి చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించాం. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకి ఈ పథకం కింద సాయం చేసి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర